3 నెలలు గడుస్తున్నా ఆ ఇద్దరు నేతల ఎమ్మెల్సీ పదవులు ఎందుకు ఖరారు కావటం లేదు? ఇలాగే కొనసాగితే ఒక నేత మంత్రి పదవిని వదులుకోవాల్సిందేనా? ఎమ్మెల్సీ పదవి జాప్యం అవమానకరమని మరో నేత భావిస్తున్నారా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల సభ్యత్వం రద్దు కావడంతో మరోసారి తెలంగాణ కేబినెట్ కోదండరాం పేరుతో పాటు అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును ప్రతిపాదిస్తూ గవర్నర్కు సిఫార్సు చేసింది. కేబినెట్ ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపి 3 నెలలు దాటింది. అయినా ఇప్పటి వరకు గవర్నర్ ఆమోదం తెలపకపోవటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికే నెల రోజులు దాటింది. నిబంధనల ప్రకారం 6 నెలల్లోగా ఎమ్మెల్సీగా చట్టసభల్లో అజారుద్దీన్ ఉండాలి. లేని పక్షంలో ఆయన మంత్రి పదవి పోవడం ఖాయం. అంటే అజారుద్దీన్ కు ఇంకా మిగిలింది 5 నెలల సమయమే. మరి ఈలోపు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా లేదా అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఈ విషయంలో గవర్నర్కు ఎటువంటి అభ్యంతరం లేకపోతే 3 నెలలుగా ఎందుకు వారి పేర్లను క్లియర్ చేయకుండా పెండింగ్లో పెడతారు అనే ప్రశ్న చక్కర్లు కొడుతోంది. మరోవైపు కోదండరాంకు ఇది పరువుకు సంబంధించిన సమస్య. టీజేఎస్ పార్టీ అధ్యక్షునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా కోదండరాంకు తెలంగాణ సమాజంలో మంచి పేరుంది. అలాంటి నేతకు ఒకసారి ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు కావడమే కొంత ఇబ్బందిగా ఉంటే, మరోసారి ఆయన పేరును గవర్నర్కు సిఫార్సు చేసినా 3 నెలలుగా ఆయన పేరు పెండింగ్లో ఉండడం కోదండరాంకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవుల ఆమోదంపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు గవర్నర్ కార్యాలయం నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేకపోవడంతో ఈ ఇద్దరు నేతలకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం తమ పేర్లను సిఫార్సు చేసినందుకు సంతోషపడాలో, ఫైల్ పెండింగ్లో ఉన్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదట. మొత్తంగా ఈ ఇద్దరు నేతలను చూసి వారి అనుచరులు అయ్యో పాపం అనుకుంటున్నారు.